సామెతలు 29:23 ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. వినయ మనస్కుడు ఘనత నొందును. సో ఈరోజు దీవెనకి అడ్డుబండగా ఉన్నది, దీవెన్ని ఆపు చేసేది ఏంటిదంటే గర్వం. ఒక సేవకురాలు చెప్పారు, స్టే లిటిల్ ఆన్ యువర్ ఓన్ ఐస్, స్టే లిటిల్ ఇన్ యువర్ ఓన్ ఐస్ అండ్ ఒబే ద లార్డ్. అంటే నీ దృష్టికి నీవు అల్పురాలుగా నువ్వు ఎంచుకోవాలి. యూ హ్యావ్ టు రిగార్డ్ యువర్ సెల్ఫ్ లైక్ దట్. అందుకనే పౌలు భక్తుడు కూడా అంటాడు, మీ పక్కనున్న వారిని మీకంటే ఘనులుగా ఎంచండి, మీ పొరుగు వారిని మీకంటే ఘనముగా ఎంచండి. నాకు అన్నీ ఉన్నాయిలే, నాకంటే గ్రేట్ కాదులే, నాకంటే గొప్ప చేయలేడులే, నాకంటే ఏమి సాధించలేరులే అని ఆ మనస్సు వచ్చిందంటేనే అది లెవ్యతాన్ స్పిరిట్, ప్రైడ్ లెవ్యతాన్ స్పిరిట్. అదొక సర్పము, అది చుట్టి పెట్టేస్తుంది మనుషుల్ని. ఈ గర్వం వచ్చింది అనుకోండి, గర్వం ఎంత పైకి ఎదుగుతుందో అంత భయంకరమైన పడటం, అంత హైట్ నుండి పడిపోవటం, అంత లోతుగా పడిపోవడము, అంత కిందకి పడిపోవడము, మరలా లెగటము చాలా కష్టం. ఈరోజు గర్వము ఏ విషయంలో అయినా ఉందనుకోండి, దయచేసి గమనించండి. అన్నిటికీ చీటికి మాటికి ఒఫెండ్ అవుతున్నారా, అభ్యంతర పడుతున్నారా, నన్ను అన్నారండి అని మూతి ముడుచుకొని కూర్చోవడము, నన్ను అన్నారు నేను చేయను, నన్ను కించపరిచారు, నన్ను అందరి ముందు హేళన చేస్తారు అంటే యువర్ ఎమోషన్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు దట్ ప్రైడ్. నన్ను అన్నారు, నన్ను ఎంత మాట అన్నారు, అందరి ముందు అన్నారు. ఇదంతా ఏంటి? ప్రైడ్, ఆ గర్వము. నన్ను అన్నారు అనేసి పక్కనకి వెళ్ళటం, గర్వపు మాటలు, అహంకారపు మాటలు. నేను తగ్గించుకొని, నేను ఎందుకు తగ్గించుకోవాలి, నేను ఎందుకు సారీ చెప్పాలి, నేను వై ఐఎమ్ నో లెస్, నాకేం తక్కువ లేదు, నాకు అన్నీ ఉన్నాయి. ఈ గర్వం వచ్చింది అనుకోండి, యూఆర్ ఎంటర్టైనింగ్ ద లెవ్యతాన్ స్పిరిట్. ఇట్ ఈస్ అ స్పిరిట్ అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ బ్లాక్ యువర్ బ్లెస్సింగ్. ఐ హావ్ సీన్ సో మెనీ, ఎన్నోసార్లు ఎన్నో మినిస్ట్రీస్ని చూసాం. మాకేం తక్కువ అనుకున్నారు. ఈరోజు ఎక్కడున్నారంటే దొరకట్లేదు వాళ్ళు. సో ఇట్ ఈస్ అ వెరీ కాషియస్ మ్యాటర్ దట్ యూ షుడ్ నెవర్ ఎంటర్టైన్ ప్రైడ్ ఇన్ యువర్ లైఫ్. మాకు కాబట్టి కొంతమందికి చర్చ్ కూర్చిన గర్వం ఉంటుంది. మీరందరూ చెప్పొచ్చు, నేను లార్డ్స్ చర్చ్ మెంబర్ తెలుసా అని. ఉందండి? నేను దేవుని రక్తం చేత కొనబడిన వాడిని, కడగబడిన దాన్ని అని అది గర్వంగా, అది అతిశయంగా చెప్పండి. డినామినేషన్స్ బట్టో, చర్చ్ని బట్టో, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టో, పేరుని బట్టో, బిరుదుని బట్టి, క్రైస్తవులే కానీ అన్య బిరుదులు ఉంటాయి చూడండి, తోకలు, అవి మాత్రము వదులుకోరంట. ఐఎమ్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ అంటారు. అన్యులకి సంబంధించిన తోకలు మాత్రం వదులుకోరు. బిరుదులు, టైటిల్స్, కాస్ట్, ఇవన్నీ కూడా వదులుకోరు. ఎందుకంటే స్టిల్ దేర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దెమ్. దట్ ఆ ఫ్లెష్లీ, ఆ శరీరాశ, డంబం ఏంటిది, నేను ఆ గ్రూప్లో చెందిన దాన్ని, ఐ డోంట్ వాంట్ టు లెట్ గో. బట్ ఇఫ్ యు ఆర్ రియలీ రెడీ టు లెట్ గో ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ సే నథింగ్ ఆఫ్ మీ బట్ ఆల్ ఆఫ్ క్రైస్ట్, నేను కాదు జీవించుచున్నది క్రీస్తేసే. గర్వపు ఆత్మ చాలా భయంకరమైనది. ఇట్ విల్ లీడ్ టు యువర్ డౌన్ ఫాల్. అందుకనే మీ జీవితాల్లో ఆశీర్వాదాలు లేకుండా చేస్తుంది. అడుక్కు తినే పరిస్థితిలో ఉంటుంది. ఒకప్పుడు మీరు ఇచ్చే స్థితిలో ఉన్నారు, ఈరోజు మీరు చేతులు చాపే స్థితిలో ఉన్నారు. ఎందుకు? గర్వము. మాకేం తక్కువ, అహంకారం. దయచేసి మనం అందరం ప్రార్థన చేద్దామండి. ఇప్పటివరకు ఎన్నో మాటలు విన్నాము, కానీ మీ జీవితంలో మీరు చెప్పండి, ఒప్పుకొని పాపంలో ఏమైనా ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయము. నా చేతుల్లో పాపం ఉందయ్యా, నేను ఏది చూసినా పాపపు ఆలోచనలే వస్తున్నాయి ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నన్ను భయము వెంటాడుతుంది, ఆందోళన వెంటాడుతుంది, భయపు మాటలు నేను పలుకుతున్నాను, అవన్నీ యేసు నామములో రద్దు చేస్తున్నాను ప్రభా. Every negative word that I've spoken, I cancel it in the name of Jesus. Every word that I've spoken against the word of God, I cancel it in the name of Jesus. Forgive me Lord. నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించయ్యా. తెలిసి తన్ని నీకు అవిధేయురాలుగా ఉన్నాను, నన్ను క్షమించు ప్రభా. నా గర్వము నుండి నన్ను విడిపించు, నా అహంకారం నుండి నన్ను విడిపించు. నాకు దీన మనసు దయచే ప్రభా, నేనేమి నీ సన్నిధిలో విత్తలేని స్థితిలో ఉన్నాను ప్రభా. అందుకనే నీదే నుండి దొంగలించిన వాని వలె దాని వలె తని నేను ఉన్నాను ప్రభా. అందుకనే ఈ నష్టమేమో, అందుకనే ఈ జీవితంలో నాకు దీవెన ఆగిపోయిందేమో. క్షమించు ప్రభా.
ప్రతి అడ్డుబండలు యేసు నామములో కొట్టివేమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి బ్లాక్స్ ని, ప్రతి అడ్డుబండని, ప్రతి బ్లాకేజెస్ ని, ప్రతి బ్యారియర్స్ ని యేసు నామములో బ్రద్దలు చేయమని వేడుకుంటున్నాను ప్రభా. నా జీవితంలో ఆగిపోయినవి ఇంకా తండ్రి యేసు నామములో ఒక ప్రవాహము వలె నా జీవితంలో నేను పొందుకోవాలి ప్రభువా. నీ జవాబుని పొందుకోవాలయ్యా. నీ వాగ్దానము నెరవేర్చబడాలి ప్రభా. నీ దీవెని పొందుకోవాలి ప్రభా. నువ్వు నాకు ఉద్దేశించిన కార్యాలు నెరవేర్చబడాలి ప్రభా. నీ తలంపులు నెరవేర్చబడాలి ప్రభా. ప్రతి శాపాన్ని కొట్టివేయ ప్రభా. ప్రతి పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి నన్ను విడిపించు ప్రభా. నాలో ఎన్నో లోపాలు, బలహీనతలు, నాలో ఎన్నో వ్యసనాలు పితృ పారంపర్యంగా వచ్చినాయి ప్రభా. నన్ను యేసు నామములో విడిపించు. మీకు నిజముగా విడుదల కావాలంటే విశ్వాసముతో యేసయ్యా అని కేక వేస్తారా? యేసయ్యా అని కేక వేయండి. యేసయ్యా నన్ను విడిపించు. యేసయ్యా నాకు సహాయం చేయి ప్రభా. ఈ శాపము ఇంకా నా జీవితంలో ఉండటానికి వీలేదు. ఈ దుష్టుడికి నా జీవితంలో ఇంకా అధికారం ఉండటానికి వీలేదు. ఈ పాపానికి నా జీవితంలో ఇంకా అధికారం ఉండటానికి వీలేదు. యేసు నామములో I cancel it in the name of Jesus. విడిపించు ప్రభా. ఎవరైతే నీ సన్నిధిలో హృదయపూర్వకంగా మొరపెట్టారో వారి జీవితంలో ఆ కార్యము చూడాలి ప్రభా. ఇంకెంత కాలము ప్రభా, ఇంకెంత కాలం అపవాది చేత టార్మెంట్ చేయబడతారో ప్రభా. I pray that you put a fire fence around each one of them, Lord. నీ అగ్ని కంచె ప్రతి ఒక్కరి చుట్టూ ఉంచు ప్రభా. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ అగ్ని చేత అభిషేకించు ప్రభా. ఏ దుష్టుడు ఎవరిని ముట్టడానికి వీల్లేదు యేసు నామములో. నీ బిడ్డలు ప్రభా, నీ పైన విశ్వాసం ఉంచిన వారు ప్రభా, వారందరి చుట్టూ యేసు నామములో అగ్ని కంచె కలుగునుగా కానీ వేడుకుంటున్నాను ప్రభా. ఇంకే మాత్రము వారిని బాధ పెట్టడానికి వీల్లేదు. ఆ శాపము వారి జీవితాల్లో, కుటుంబాల్లో ఏలటానికి వీల్లేదు యేసు నామములో. We pronounce God's blessing upon our lives. దేవుని చేత ఆశీర్వదించబడిన వారి లాగా ఉంటారని మమ్మల్ని చూసి సాక్ష్యం ఇవ్వాలి ప్రభా. అట్టి ఆశీర్వాదం మా జీవితంలో దయచే, అట్టి దీవెన దయచే, అట్టి సంతోషము దయచే, అట్టి సమాధానము దయచే, అట్టి ధైర్యము దయచే, అట్టి నిశ్చయత దయచే, అట్టి విశ్వాసము మా హృదయంలో నుండి పుట్టించు ప్రభా. మా జీవితాలు ఇది మొదలుకొని ఆశీర్వదించబడును గాక అని వేడుకుంటున్నాం ప్రభా. Blessed Lord, blessed in every area Lord. అనుకున్నది నీ చిత్తానుసారంగా సాధించాలి ప్రభా. ఓటమి మా జీవితంలో ఉండటానికి వీల్లేదు. పేదరికం మా జీవితంలో ఉండటానికి వీల్లేదు. దుష్టుడికి మా పైన అధికారం ఉండటానికి వీల్లేదు యేసు నామములో. ఏ దుష్ట శక్తులకి మా పైన అధికారం ఉండటానికి వీల్లేదు. మా పిలుపుని మేము సంపూర్ణంగా నెరవేర్చే కృపను మాకు శక్తిని దయచే, పరిశుద్ధాత్మ శక్తిని దయచే ప్రభా. మేము నెరవేర్చాలి ప్రభా, మేము సాధించాలి ప్రభా, మేము జయము పొందాలి ప్రభా. నిశ్చయముగా యేసు నామములో మా అందరి జీవితంలో జయము. ఈ దాసురాల మాట నీవే తన్ని రూఢిపరచు ప్రభా. ఎస్టాబ్లిష్ ద వర్డ్ లార్డ్, ఎస్టాబ్లిష్ ద వర్డ్ లార్డ్. మీరు పరలోకంలో ఏదైతే బంధిస్తారో అది బంధించబడుతుంది. భూలోకంలో ఏదైతే బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది. ఇద్దరు ముగ్గురు కలిసి ఏదైతే విడిపిస్తారో అది పరలోకంలో విడిపించబడుతుంది అన్న మాట నిశ్చయంగా ఈ ఆలయంలో నెరవేర్చబడును గాక. శాపాన్ని బంధిస్తున్నాం, దురాత్మ శక్తిని బంధిస్తున్నాము, మాకు విరోధంగా లేసిన ప్రతి ఆయుధాన్ని బంధిస్తున్నాము. We release the blessing of God, the favor of God in the name of Jesus. In the name of Jesus. ప్రతి ప్రార్థనని నీవే ముద్రించి మా జీవితంలో ప్రతిఫలము దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.